నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి సంతాపం తెలియజేస్తూ వినుకొండలో శాంతియుత ర్యాలీని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపాన గల జీవాలయం వద్ద నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు ర్యాలీగా వచ్చి నిరసన తెలియజేసి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం, పోలీసు వారు దర్యాప్తు జరిపి మరణానికి గల కారణాలు నిగ్గు తేల్చి న్యాయమైన విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవ సోదరీమణులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ దైవ సేవకులందరూ కలిసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రవీణ్ పగడాల గారి మృతి నిమిత్తం శాంతియుత ర్యాలీని చేపట్టి విజయవంతంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మేమందరం ఈ రోజు ఎందుకు ఈ ర్యాలీని చేసి ఉన్నామంటే, ప్రవీణ్ గారు మరణించి చాలా దినాలైంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అనేటువంటిది రాలేదు. ఒక వ్యక్తి చనిపోతే 2-3 రోజుల్లోనే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కి బయట వచ్చేటువంటి సందర్భంలో ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి పోస్ట్ మార్టం స్పష్టత, ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. విడుదల చేయకపోవటమే కాకుండా వారు బయలుదేరినటువంటి సమయం నుంచి నేటి ఆయన మరణించేటువంటి సమయం వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి సీసీ ఫుటేజ్ ని ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. ఒక 2 టోల్ ప్లాజాలను మాత్రమే రిలీజ్ చేసింది. అది మాత్రమే కాకుండా అతని పైన బురదలు జల్లడానికి ఈ వైన్ షాప్ లో మద్యం కొన్నట్టు 2-3 సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. ప్రభుత్వం వారు తెలియజేసేది ఏంటంటే అవి మేము బయటికి చేయలేదు, అవి ఎవరు చేశారో మాకు తెలియదు అంటున్నారు. మరి అవి బయటికి ఎవరైతే రిలీజ్ చేశారో ఆ ఐపీని మనం ట్రేస్ చేసి ఎవరి ద్వారా వచ్చిందో దాన్ని మనం పట్టుకోగలిగే టెక్నాలజీ ఉంది. ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ చర్య తీసుకోలేదు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అనేటువంటిది మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులైనా కూడా ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో స్పష్టత లేదు? దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి మత స్వాతంత్ర హక్కు మాకుంది, మతాన్ని ప్రకటించే హక్కు మాకుంది. ఏ మతమైనా సరే, ఏ రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటైన మత స్వాతంత్ర హక్కు ద్వారా మేము మా మతాన్ని ప్రకటించుకునే హక్కు మా దేశంలో మాకు లేదా? సేవకులు కూడా అందరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని ద్వేషించరు, ఎవరి మీద కక్ష పెంచుతారు, ఎవరి మీద అసూయ ఉండదు. అలాంటి సేవకుల మీద కొంతమంది మరి మతోన్మాదులు మరి సేవకుల మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి పెట్టి మరి మతోన్మాదుల మీద దృష్టి పెట్టి ఈ యొక్క దాడులను ఆపవలసినదిగా మేము భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి డిమాండ్ చేస్తూ మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలా, వారికి పారితోషికం ప్రకటించాలా, సరైన దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, గత మాసము మార్చి 24వ తారీఖు ప్రియులు దేవుని యొక్క సేవలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతి మేము అనుమానాస్పదంగానే భావిస్తున్నాం. కానీ ఇప్పటికీ వారి మీద బురదల్లేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన నిందితుడు అనేటువంటిది, త్రాగుబోతు అనేటువంటి వీడియోలు, ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దయతో ఆ విషయాన్ని, ఎందుకంటే పాస్టర్లు ఎవరు కూడా అక్రమంగా నడవరని ప్రభు పేరట ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. క్రమమును బోధించేవారు కనుక వారు అక్రమమైనటువంటి నడక నడవరు. అటువంటి బురజల్లేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క మతోన్మాదులు ప్రచారం చేయడం ఆపాలని మేమందరం కూడా మీడియా ముఖంగా ఈ యొక్క రాష్ట్రానికి, మతోన్మాదులకు, అలాగే క్రైస్తవాలకు అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఒక కుటుంబము ఒక వ్యక్తిని నష్టపోయింది, ఒక సంఘము సావుకుని కోల్పోయారు, ఒక భార్య తన భర్తను కోల్పోయింది, పిల్లలు వారి యొక్క తండ్రిని కోల్పోయారు. ఇటువంటి సమయంలో అండగా ఉండాల్సినటువంటి మనము వారి మీద దుష్ప్రచారాలు చేయడం తగదని ప్రభు పేరట మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, వినుకొండ మండలం ఉమ్మడివరం నుండి త్రిపురాపురం వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కూలీలు ఉమ్మడివరం నుండి త్రిపురాపురం గ్రామాలకు కూలీ పనుల నిమిత్తం వెళ్తుండగా ఆటో అదుపు తప్పటంతో ఒక్కసారిగా బోల్తా పడింది. అందులో ఉన్నవారంతా కింద పడిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మాది ఉమ్మడారం సార్, త్రిపురాపురం పనికి వెళ్తాం. సాయంత్రం ఉదయం 5ంటికి ఎక్కుతాం బండి, ఎందుకంటే 12 గంటలకు పని ఎండల పనులు లేక 12 గంటలకు లేవాలని వెళ్ళిపోతాం. 5ంటికి ఆడ పోయిలు కావాలి.
మేము రోజు ఇప్పుడు 3 ఏళ్ల బట్టి పోతానే ఉన్నామండి. ఆ అబ్బాయి మా అబ్బాయి ఏమో ఆటో అబ్బాయి కూడా పరాయిడు కాదు. 3 ఏళ్ల బట్టి కూడా ఇంతవరకు ఎవరికైనా ఒక దెబ్బ తగిలి కానీ ఎవరైనా బాధపడి కానీ లేదు. ఈ రోజు ఎందుకు మా టైం బాగలేక ఏం మరి జరిగినట్ట 8 మంది గాయాలు, చిన్న చిన్న పెద్ద గాయాలు ఏం కాదు. నా పేరు కోడిసరం. అది వత్తనము బండి మీద వత్తనం మరి బేకు మరి రాత్రి వర్షానికి ఒక బేకు సరిగ్గా పడకనో ఎట్లా పోయి పట్టుకుంటే ఆగడానికి సైడ్లో వినుకొండ పట్టణంలోని తారకరామ నగర్లోని రాయల్ పార్క్ అపార్ట్మెంట్ నందు నివసిస్తున్న లక్ష్మీ గణపతి స్వామివారి పేరు మీదుగా వినుకొండ పల్నాడు రోడ్డు కాల్వకట్ట వద్ద జల వితరణ మంచినీటి చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు స్వచ్ఛందంగా వారి సొంత ఖర్చులతో 3 నెలల పాటు చలివేంద్రం నందు మినరల్ వాటర్ అందజేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జల వితరణ కమిటీ ఏరువ వెంకటనారాయణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ ప్రముఖ చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ కు దక్కిన అరుదైన గౌరవం. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ హైదరాబాద్ లో జస్టిస్ చిత్రించిన చాకలి ఐలమ్మ వర్ణ చిత్రం హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బి సంధ్య విప్లవ్ రాసిన 20 ఇంగ్లీష్ కవితలు జస్టిస్ బ్రష్ తో చిత్రించారు. ఐలమ్మ యూనివర్సిటీ దర్బార్ హాల్లో శాశ్వతంగా కొలువు తీరింది. ఎంతో గొప్పగా గీసిన ఈ చిత్రం ఈ రోజున వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ దర్బార్ హాల్లో శాశ్వతంగా కొలువు తీరింది. ఈ చిత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, సినీ దర్శకులు, ప్రముఖ సినీ రచయితలు, తెలంగాణ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ ను ఎంతగానో అభినందించారు. ఈ సందర్భంగా ఎన్నో అవార్డుల కంటే ఈ చిత్రం ద్వారా పొందిన అభినందనలు, యూనివర్సిటీలో చిత్రానికి లభించిన స్థానం ఎంతో ఆనందాన్నిచ్చిందని జస్టిస్ తెలిపారు. ఈ సందర్భంగా వినుకొండ ప్రముఖులు, తోటి కళాకారులు జస్టిస్ ను ఎంతగానో అభినందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.